రెబీస్ అమ్మా, రెబీస్, యాంథ్రాక్స్, స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, లెప్టోస్పైరోసిస్, హైడ్రోటిటోసిస్, నెక్స్ట్ గజ్జి అంటారు కదా, గజ్జి, తామర, చెప్పుకుంటూ పోతే సుమారుగా 280 రకాలు వ్యాధులు ఉన్నాయి. ఇవి వైరస్ల వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, లేదా ప్రోటోజోవా వల్ల రావచ్చు. ఏదైనా ఫుడ్ పెట్టుకోవచ్చమ్మా. ఎస్పెషల్లీ సాధారణంగా ఏమనుకుంటారంటే ఎన్వి పెడితే అవి అగ్రెసివ్ గా మారుతాయి అనుకుంటారు. ఎన్వి పెడితే అగ్రెసివ్ గా ఏమి మారవు. ఏదైనా లిమిటెడ్ పెట్టుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. వారానికి ఒక్కసారి స్నానం చేస్తే సరిపోతుంది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ప్రతిరోజు స్నానం చేస్తే బాగుంటుంది అనుకుంటారు. కారణం ఏంటంటే వాటికి హెయిర్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ కోట్ ఎక్కువ ఉంటుంది. ఆ హెయిర్ కోట్ ఎక్కువగా ఉన్నందువలన స్నానం చేస్తే వాటికి డెర్మటైటిస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారానికి ఒకసారి చేస్తూ ప్రతిరోజు కూంబింగ్ కనీసం 3-4 సార్లు కూంబింగ్ చేస్తే దానిలో ఉన్న డస్ట్ కానీ లేదంటే ఇతరత్ర పదార్థాలు కానీ అన్ని బయటకు వచ్చేస్తే అప్పుడు స్కిన్ కోట్ బాగుంటుంది. టిక్స్ అనేవి ఎక్కువగా వర్షాకాలంలో, చలికాలంలో ప్రధానంగా వాటికి వచ్చే సమస్యలు టిక్స్ ఒకటి. సో వాటిని ఎలా అవాయిడ్ చేయాలి? షాంపూ స్ప్రేస్ చేసి ఎంత హైజీనిక్ ఉన్నా డాగ్స్ కి అవన్నీ కంపల్సరిగా పట్టేస్తూ రక్తాన్ని ఫీల్ చేస్తూ ఉంటాయి. సో టిక్స్ ని అవాయిడ్ చేయాలంటే ఫుడ్ లో జాగ్రత్తలు తీసుకోవాలా, లేదా డాగ్ మెయింటెనెన్స్ లో జాగ్రత్తలు తీసుకోవాలా? టిక్స్ ని అవాయిడ్ చేయాలనుకుంటే ఫుడ్ వల్ల అది రాదమ్మా. కేవలం చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి టిక్స్ వల్ల అది వ్యాప్తి చెందుతూ ఉంటుంది. మెయిన్ శానిటేషన్ చాలా ఇంపార్టెంట్. మెయిన్ కూంబింగ్ చేస్తూ ఉంటాం కదా, కూంబింగ్ చేస్తున్నప్పుడు చిన్నదన్నా సరే ముందు తీసేస్తే ఆ పెద్ద టిక్ గా మారదు. ఒకవేళ టిక్ వచ్చినా సరే ఇంజెక్షన్ చేసుకుంటే ఆ టిక్స్ నుండి ఉపశమనం పొందొచ్చు. ఎవ్రీ ఇయర్ చేసుకోవాలి. అంటే ఈ రోజు చేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేసుకోవచ్చు. ప్రతి ఇయర్ తప్పనిసరిగా చేసుకోవాలి. 3 months తో ఒకసారి చేయించుకోవాలి. ఫస్ట్ డోస్. ప్రమాదం ఏమీ లేదంటే కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. దానిలో ఉన్న డస్ట్ కానీ ఆ హెయిర్ వల్ల కానీ ఎలర్జీ ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట. మనిషికి హెల్త్ ఇష్యూస్ వస్తాయంటారు. పావురాలు రిలీజ్ చేసే వేస్ట్ వల్ల కానీ, లేదంటే వాటి ఫెదర్స్ వల్ల మనుషులకి కొన్ని వ్యాధులు వస్తాయి. అది నిజంగా వాస్తవం. అంటే పావురాలు వాటితో రెట్ అంటాం కదండి, వాటితో ఎక్స్క్రిటాలో పారాసైట్స్ ఉండొచ్చు. దాని వలన మనకి వ్యాప్తి చెందే నీటి ద్వారా కానీ ఆహారం ద్వారా కానీ మనకి వచ్చే ప్రమాదం.